నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం చాలా సున్నితమైనది, అలాగే మనందరి హృదయాలను కలచివేసేది. బుంగయోగి విషాదం, ఉద్దాన కిడ్నీ సంక్షోభం. ఉద్దానమనగానే మనకు వెంటనే ఏం గుర్తొస్తుంది? ఒకప్పుడు పచ్చని కొబ్బరి తోటలు, ఎంతో ప్రశాంతమైన వాతావరణం కదా. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఆ ప్రాంతమిప్పుడు అక్షరాల ఒక కన్నీటి సముద్రంగా మారిపోయిందంటే మీరు నమ్ముతారా? అవును, ఒక తల్లి తన భుజాలపై ఏకంగా ఒక కన్నీటి కుండను మోస్తున్న దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఈ వైద్య సంక్షోభం వెనక దాగి ఉన్న భయంకరమైన మానవ విషాదం ఎలాంటిదో మనకు ఇట్టే అర్థమైపోతోంది. ఇది కేవలం పేపర్ల మీద కనిపించే డేటా కాదండి. దశాబ్దాలుగా ఎన్నో కుటుంబాలనుభవిస్తున్న తీరని శోకం. అసలు ఆ శోకానికి ప్రతీకగా నిలిచిన ఒక కుటుంబం పడిన వేదనేంటో ఈరోజు మనం కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ భయంకరమైన విషాదం అసలు ఎక్కడ జరిగిందో మనం తెలుసుకోవాలి. శ్రీకాకుళం జిల్లాలోని బూర్జపాడు అనే ఒక చిన్న గ్రామం. సాధారణంగా మన పల్లెటూళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటాయో మనకు తెలుసు కదా. కాని ఈ గ్రామంలోని గాలిలో మాత్రం ఎప్పుడో ఒక రకమైన నిశ్శబ్దం, చెప్పలేనంత భయం దాగుంటాయి. ఈ కథను మనం పూర్తిగా ఫీలవ్వాలంటే ఆ నేలని, అక్కడి వాతావరణాన్ని మనం మనసులో ఊహించుకోవాలి. ఇక్కడేనండి మన కథానాయకుడు. అదేనండి, విధి ఆడిన క్రూరమైన ఆటలో బలైపోయిన ఆ చిన్నారి తన బాల్యాన్ని గడిపింది. ఆ పల్లె వీధుల్లో ఆడుకున్న ఆ పిల్లోడి అడుగుజాడలు ఇంకా చెరిగిపోకముందే ఆ గ్రామంలోని ఒక ఇంట్లో ఊహించని విషాదం అలుముకుంది. 15. అవును, ఆ బాలుడి వయస్సు కేవలం 15 మాత్రమే. అతని పేరు బుంగయోగి. 15 అసలెలాంటి వయస్సు చెప్పండి? జీవితం అప్పుడప్పుడే వికసిస్తున్న సమయం కదా. ఎన్నో రంగుల కలలుకనే వయస్సు, బడికి వెళ్తూ స్నేహితులతో ఆడుకునే వయస్సు, భవిష్యత్తు గురించి ఎన్నెన్నో ఆశలు పెంచుకునే వయస్సు. కాని ఉద్దానం కిడ్నీ వ్యాధి అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఆ చిన్నారి ఆయుష్ను నిర్దాక్షిణ్యంగా అక్కడితోనే ఆపేశాడు. ఈ 15 అనే సంఖ్య వినడానికి చాలా చిన్నదిగా అనిపించవచ్చు. కాని ఆ బాలుడి మరణం ఆ కుటుంబానికి మిగిలిచిన శోకం మాత్రం వర్ణనాతీతం. ఎంత అల్లారుముద్దుగా ఆ తల్లిదండ్రులు ఆ పిల్లాడిని పెంచుకునింటారో కదా. ఎదిగి వస్తున్న ఆ ప్రాణాన్ని ఈ కిడ్నీ వ్యాధి ఎంత క్రూరంగా బలితీసుకుందో ఆలోచిస్తుంటేనే మనసు కలుక్కుమంటుంది. ఇక్కడ ఇంకొక అత్యంత బాధాకరమైన విషయమేంటంటే 6, కేవలం 6 నెలలు. బుంగయోగికి కిడ్నీ వ్యాధి ఉందని తెలిసినప్పట్నుండి అతను శాశ్వతంగా కన్నుమూసే వరకు పట్టిన సమయం కేవలం 6 నెలలు మాత్రమే. ఈ 6 నెలల కాలం ఆ కుటుంబానికి ఎలాంటి పీడకలగా గడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. సాధారణంగా కిడ్నీ వ్యాధులు అంటే చాలా ఏళ్లపాటు బాధిస్తాయి అని మనం వింటూ ఉంటాం కదా. కాని వ్యాధి ఉందని తెలిసిన అతి తక్కువ సమయంలోనే ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఆ పిల్లాడు ప్రాణాలు కోల్పోవడం చూస్తుంటే ఉద్దానం ప్రాంతంలో ఈ వ్యాధి తీవ్రత అసలు ఏ స్థాయిలో ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇది నిజంగా ఆ కుటుంబం మీద ఆకస్మికంగా పడిన పిడుగులాంటిదే. అయితే వాళ్లు ఊరికే కూర్చోలేదండి. ఆ కుటుంబం ఏమీ చేయకుండా పరిస్థితికి తలొగ్గలేదు. వాళ్లు ఎదుర్కొన్న ఆ కష్టాలను ఒక్కసారి చూద్దాం. ముందుగా వ్యాధి నిర్ధారణ జరిగింది. ఆ వెంటనే ఎలాగైనా పిల్లాణ్ణి బతికించుకోవాలని వాళ్లు తిరగని ఆస్పత్రి లేదు, కన్నబిడ్డ ప్రాణాల నిలబెట్టుకోవడానికి ఆ తల్లిదండ్రులు చెయ్యని ప్రయత్నమంటూ లేదు. చివరకు పరిస్థితి ఎంతదాకా వచ్చిందంటే వైద్య ఖర్చుల కోసం ఆ తల్లి తన మెడలోని పవిత్రమైన మంగళసూత్రాన్ని సైతం తాకట్టు పెట్టాల్సొచ్చింది. మన సంస్కృతిలో ఒక మహిళ తన మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టిందంటే వాళ్లు ఆర్థికంగా, మానసికంగా ఎంతటి అట్టడుగు స్థితికి పడిపోయారో, పరిస్థితి ఎంత ప్రాణసంకటంగా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయినా సరే విధి వక్రీకరించింది. వాళ్ల ప్రయత్నాలన్నీ విఫలమై ఆఖరికి ఆ విషాదకరమైన ముగింపును వారు ఆపలేకపోయారు. అసలు ఈ 2 పరిస్థితుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఒక్కసారి గమనించండి. ఒకవైపు చూస్తే కుటుంబ పోషణ కోసం, చేసిన అప్పుల భారం తీర్చడం కోసం ఏ విదేశానికో వెళ్లి కష్టపడుతున్న ఒక తండ్రి ఉన్నాడు. మరోవైపు చూస్తే కన్న కొడుకు అంత్యక్రియలను తన స్వహస్తాలతో, అది కూడా ఒంటరిగా చెయ్యాల్సొచ్చిన ఒక అభాగ్యురాలైన తల్లి ఉంది. ఒకవైపు కడుపున పుట్టిన కొడుకు ప్రాణాలు వదలడం, మరోవైపు అలాంటి కష్ట సమయంలో కొండంత అండగా ఉండాల్సిన భర్త పక్కన లేకపోవడం. ఈ పరిస్థితి ఆ తల్లిని ఎంతటి మానసిక క్షోభకు గురిచేసుంటుందో మాటల్లో చెప్పలం. తన చేతుల మీదుగానే కొడుకు చితికి మంటలంటించాల్సి రావడం ఆ అమ్మ గుండెను ఎన్ని ముక్కలు చేసుంటుందో కదా. దీని గురించి మనం ఇంకొంచెం లోతుగా ఆలోచిద్దాం. ఆ తండ్రి పరిస్థితి ఎంత దీనంగా ఉందో ఒక్క క్షణం ఊహించుకోండి. తన ప్రాణ సమానుడైన కొడుకు చనిపోయాడని తెలిసినా కడసారి చూసుకోడానికూడా కూడా రాలేని పరిస్థితి. కన్నీరు మున్నీరుగా విలపించడం తప్ప ఏమి చెయ్యలేని ఒక తండ్రి నిస్సహాయత అది.
రెక్కల కష్టం చేస్తూ ఎక్కడో దూరదేశంలో ఉండిపోయిన ఆ తండ్రి రోదన, ఇక్కడ కొడుకు భౌతిక కాయం ముందు ఏకాకిగా కూర్చున్న ఆ తల్లి వేదన, ఈ పరిస్థితులన్నీ ఉద్దానం ప్రాంతంలో సామాన్యులు అనుభవిస్తున్న కష్టాలకు సజీవ సాక్ష్యాలు. ఇది కేవలం ఒక కుటుంబం కోల్పోయిన ప్రాణం మాత్రమే కాదండి, ఆ నేల అనుభవిస్తున్న తీరని శోకానికి ఇది ఒక బలమైన ఉదాహరణ. ఇప్పుడు మనం ఈ ఒక్క కుటుంబం కథ నుండి కొంచెం బయటకొచ్చి ఈ సమస్యను ఒక విస్తృతమైన కోణంలో చూద్దాం. ఈ మాటలను ఒక్కసారి వినండి. ఉద్దానంలో ప్రతి ఇంటికి వద్దన్నా వస్తున్న శాపమిది. ఈ ఒక్క వాక్యం ఆ ప్రాంతంలో ఎంతగా ప్రతిధ్వనిస్తోన్నో మనం లోతుగా అర్థం చేసుకోవాలి. ఇది కేవలం బుంగయోగి కుటుంబానికే పరిమితమైన సమస్య కాదండి. ఈ మరణం దశాబ్దాలుగా నడుస్తున్న ఒక భయంకరమైన ఆరోగ్య విపత్తుకు ప్రతీక మాత్రమే. ఎంతోమంది పరిశోధకులొస్తున్నారు, ఎన్నో అధ్యయనాలు జరుగుతున్నాయి, కాని ఈ శాపం మాత్రం అక్కడి ప్రజల్ని ఇంకా వదలడం లేదు. తమ తప్పు ఏమీ లేకుండానే ఒక భయంకరమైన అదృశ్య శత్రువుతో ఆ ప్రాంతం మొత్తం నిత్యం పోరాడుతూనే ఉంది. ఇది ఆ దశాబ్దాల విషాదాన్ని, దాని తీవ్రతను మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఏకంగా దశాబ్దాల శోకం. శ్మశానాల్లో దశాబ్దాలుగా పగులుతున్న మట్టికుండలు, అలాగే పగులుతున్న ఎంతోమంది తల్లుల గుండెలు, ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం మనలు నిజంగా కలిచివేస్తోంది. ఉద్దాలంలోని ప్రతి వీధిలోనూ, ప్రతి గడపలోనూ వినిపించే కన్నీటి కథలివి. మరణమనేది అక్కడొక నిత్యకృత్యంగా మారిపోయింది. ఇప్పుడా సుదీర్ఘమైన, ఎప్పటికీ ముగియని మరణాల జాబితాలోకి 15 ఏళ్ల యోగి పేరు కూడా కొత్తగా వచ్చి చేరింది. ఎన్ని ప్రాణాలు పోతే ఈ లెక్క ఆగుతుందో, ఇంకెన్ని చితులు కాల్తే ఈ శాపం తీరుతుందో ఎవ్వరికీ తెలియని ఒక ఘోరమైన అంధకారం అక్కడ అలుముకుని ఉంది. ఇక ముగింపు విషయానికి వస్తే మనమందరం ఒక్కసారి నిలబడి సమాజాన్ని సూటిగా అడగాల్సిన ఒక అతి ముఖ్యమైన ప్రశ్న ఇక్కడుంది. అదేంటంటే, ఏం చేస్తే ఆ కన్నీటి వరద ఆగుతుంది? ఏం చెబితే ఆ తల్లి గుండెలో బాధ కొంచెమైనా తగ్గుతుంది? ఈ 15 ఏళ్ల బాలుడి మరణం మనందరికీ మిగిల్చిన ప్రశ్న ఇది. ఈ నిశ్శబ్ద మారణహోమాన్ని, ఈ దశాబ్దాల శోకాన్ని ఆపడానికి ఇంకెంత సమయం కావాలి చెప్పండి? ఎన్ని కుటుంబాలు బలైపోయిన తర్వాత ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది? ఈ కన్నీటి వరదకు అడ్డుకట్ట వేసే ఆ మార్గం ఎక్కడుంది? సమాజంగా, వ్యవస్థగా మనం తీవ్రంగా ఆలోచించాల్సిన సమయమిది. ఈ బలమైన ఆలోచింపజేసే ప్రశ్నతోనే ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిస్తున్నాను. మళ్లీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు.